ఈరోజు ఆయన వైపు కొనిలెత్తి చూడగలిగితే ఆయన ద్వారా స్వస్థత, సమాధానము మన జీవితాలలో నిశ్చయముగా కలుగుతుంది. ఒకరోజు ఒక ఇల్లు కాలిపోతూ ఉండగా ఒక యవనస్తుడు తెగించి దానిలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కాలిపోతున్న ఇంట్లో నుంచి ఓ చిన్న పాపను రక్షించారు. ఆ కుటుంబ సభ్యులంతా కూడా ఆ అగ్నికి ఆహుతైపోవడం జరిగింది. ఆ ఉదయకాలమందు గ్రామస్తులంతా పంచాయతీ ఏర్పాటు చేసి ఆ పిల్లని ఎవరికిద్దాం అనేటువంటి సంసిద్ధంలో పడ్డారు. కొంతమంది అయితే ఆ ఊరిలో కొంచెం ధనం ఉన్న వాళ్ళు గనులై ఉండి పిల్లలు లేక బాధపడుతున్న వాళ్ళకి ఇద్దాం అని అనుకుంటూ ఉండగా ఆ వ్యక్తి వచ్చి, అయ్యా, ఆ పాపను నాకివ్వండి, నేనే పెంచుకుంటాను అని చెప్పి ఆ పాపను రక్షించిన వ్యక్తి చెప్పాడు. అందులో ఒక వ్యక్తి నివారించబోగా మరలా ఇలా అన్నాడు, ఇదిగో చూడండి, నా చేతులు, నా కాళ్ళు, నా మెడభాగమంతా కూడా కాలిపోయింది. ఈ మచ్చలకు కారణం ఎవరో తెలుసా? అదిగో ఆ పాపే. అయ్యా, ఈ గాయాలు చూసైనా ఆ పాపను నాకివ్వండి, నేను పెంచుకుంటాను అని. అందుకు సభంతా కూడా ఏకగ్రీవంగా అంగీకరించి ఆ పసికందుని ఏ బిడ్డైతే, ఏ యవనస్తుడైతే తన ప్రాణాన్ని పణంగా పెట్టి గాయాలు పొంది రక్తం ఓడ్చి ఆ పాపను రక్షించాడో అతనికి అప్పగించారు. అవును, ఈ రోజున మనందరి కొరకు గాయాలు పొంది మనందరి కొరకు రక్తాన్ని చిందించి శిలువలో బలి అయింది ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఆయన మాత్రమే మానవాళికి క్షేమము, నెమ్మది ప్రసాదించగలరు. ఆయన ద్వారానే రక్షణ, విడుదల, విమోచన ఉంది. గనుక ఈ రోజు నుంచైనా ఆయన పైన ఆధారపడి ఆయనిచ్చే సంపూర్ణమైన స్వస్థతను అనుభవించుదువుగాక. ఆమేన్.